వస్తుంది. అందువల్ల బెయిల్ ఏమి రాకుండా పోదు, అందరికి వస్తుంది బెయిల్. కాకపోతే కొంతమంది ఎదవలకి మనస వాచ కర్మ అనే 3 పదాలు నేను చెప్పాను కదా. మనసు చేత, వాక్కు చేత మనం చేసిన పనుల వల్ల కర్మ ఫలితం అనుభవించాలి. ఏ కన్ను చూడలేదని ఎగిసి పడితే ఇలాగే ఉంటుంది. అందువల్ల ఏంటంటే మర్రి ఒక కథ తెలుసు. అందువల్ల నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి. మర్రి చెట్టు చూసి నేర్చుకో, ఊళ్ళో వాగును చూసి నేర్చుకో. అందువల్ల నువ్వు చేసిన మంచి ఆడికి పోదు. నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తామని నువ్వు చెడుకి చెడ్డోడికి దొంగోడితో స్నేహం చేసిన కాబట్టి ఆ దొంగోడు బుద్ధులన్నీ ఇడికి వచ్చినాయి. రాయలసీమ గజ దొంగతో చేతులు కలిపిండు కాబట్టి ఇడు రెవెన్యూ డబ్బులు కొట్టేసి కృష్ణా జిల్లాలో బతుకుతున్న గజ దొంగ. ఈడేమన్నా జమీందారుల ఫ్యామిలీలో పుట్టిండేందమ్మా అన్ని డబ్బులు రావటానికి. బడి పొంతులు వాళ్ళ అమ్మా అనబ్బా యాడికెళ్ళి వచ్చినాయి అన్ని పైసలు నీకు. నువ్వేమన్నా పెద్ద ఏమన్నా పారిశ్రామికవేత్తవే, రియల్ ఎస్టేట్ దగ్గర చేయనివే. పరిటాల రవి డబ్బులు కొట్టేసిన దొంగోడు పరిటాల వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ డబ్బులు ఈడు కొట్టేసిండు. అందువల్ల ఏంటంటే వాడికి పోగాలం దాపరిచ్చుంది.